అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం కేసుపై ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉందో మీ ద్వారా ప్రజలకి తెలియచేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. మీరందరూ గమనించారు, రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద, బెల్ట్ షాపులు, సిట్టింగ్ రూములు, అక్రమంగా జరుగుతున్నటువంటి ఈ కల్తీ మద్యం దందా మీద సిబిఐకి కేసులు ఒప్పజెప్పాలనేటువంటి దీని మీద పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్లో సిబిఐకి ఒప్పజెప్పాలని చెప్పేసి మా రిప్రజెంటేషన్స్ సమర్పించడం మీరందరూ గమనించింది. ఒక 3 అంశాలు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి, కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా? మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకని మీరు లెటర్ రాయరు, మీరు దానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే మీ మిత్రుడు, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ అనేటువంటి వ్యక్తి కల్తీ మద్యమాన్ని నేనే చేశాను, ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది ఆఫ్రికా నుండి ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి ఆంధ్రాకు వచ్చిన తర్వాత జోగి రమేష్ అనే వ్యక్తి చెప్తేనే నేను ఇది చేశానని చెప్పేసి అని అన్నారు. నేను అడుగుతున్నాను, జోగి రమేష్ గారు లైవ్ డిటెక్టర్కి నేను సహకరిస్తాను, నన్ను మీరు ఎట్లనైనా కానీ ప్రశ్నించవచ్చు, మీకు ఆ దమ్ముందా అని చెప్పేసి అడిగినప్పుడు, ఆయన నన్ను ప్రశ్నించండి అని అడిగినప్పుడు, నాకు సంబంధం ఉందో లేదో ప్రశ్నించండి అని నేను అడిగినప్పుడు, వైసీపీ పార్టీకి సంబంధించి మీరు పుయ్యాలని అనుకుంటున్నారు కదా, సిబిఐకి ఎందుకు మీరు ఈ కేసుని ఒప్పచెప్పరు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. 3వ పాయింట్, ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం చేయడానికి ప్రభుత్వ షాపులుంటే కల్తీ మద్యం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే బెవరేజెస్ నుండి డిపార్ట్మెంట్ స్టోర్కి వస్తుంది, అక్కడ నుంచి షాప్స్కి మీ యొక్క మద్యం వస్తుంది. అక్కడ నుంచి ఎటువంటి కల్తీ మద్యం చేయడానికి అవకాశం లేదు. ఆధార్ కార్డులు తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి మద్యమాన్ని ఇస్తారు, బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం, ప్రభుత్వ మద్యం షాపులు తీసేసి ప్రైవేటు మద్యం షాపులు పెట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమి నాయకులకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ మద్యం షాపులు వచ్చేటట్లుగా చేసి ఊరు 3, 4, 5 బెల్ట్ షాపులు వేలం పాటలేసి మరి మీ యొక్క నాయకులకి, మీ తెలుగుదేశం నాయకులకు కానీ మీ కూటమి నాయకులకు కానీ వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే మీకు వేరే పనేమి లేదు, మీ నాయకులకి వేరే పని లేదు. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి. ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగి ఆడపిల్లలు కనపడితే 18,000 నిండి అటైతే నీకు 1,500 వచ్చేసేస్తుంది, 18,000 నెలకు వచ్చేసే సంవత్సరానికి వస్తుందని చెప్పేసి చెప్పారు. చదువుకున్న కుర్రోళ్ళు కనపడితే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, లేకపోతే 3,000 ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఆడవాళ్ళు కనపడితే మీకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. మీరు రైతు కనపడితే మీకు 13,500 కాదు, మీకు 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. అన్ని అబద్ధపు మాటలు, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతారనేటువంటి భయంతో
ఈ మద్యం షాపుల్లో ఉండేటువంటి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కొంతమంది నాయకులు పాటలు పాడుకొని, మండలం స్థాయి నాయకులైతేనేమో మండలంలో షాపులు, గ్రామ స్థాయి నాయకులైతేనేమో బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపుల కంటే ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు, మీ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, ఆ షాపుల పక్కన చీకులు కొట్లు, ఆ షాపుల పక్కన మందు షాపుల పక్కన సిట్టింగ్ రూములు, ఆ మందు షాపుల పక్కన బోండాలు, ఆ తర్వాత అక్కడే గ్లాసులు కానీ వాటర్ కానీ పెట్టుకునే షాపులు అవి చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి ముఖాలు చూయించలేరు కాబట్టి. ఇది బెల్ట్ షాపులు పెట్టి, ప్రైవేటు షాపుల ద్వారా బెల్ట్ షాపులు పెట్టి దాని ద్వారా ఈ కల్తీ మద్యమాన్ని ఇస్తున్నారు అనేది చెప్తా ఉన్నాం. అదే ప్రభుత్వ షాపులు కానీ ఉంటే కల్తీ మద్యం చేయడానికి లేదు. బెల్ట్ షాపులు లేకపోయినా కానీ షాపుల్లోనే, ప్రభుత్వ షాపుల్లోనే కొనాలి కాబట్టి కల్తీ మద్యం ఉండడానికి లేదు. ఇది ఒక పథకం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి తంబళ్ళపల్లిలో ఆయనకి తెలుగుదేశానికి సంబంధించినటువంటి సీట్ ఇచ్చి, ఇదే జనార్దన్ అనేటువంటి వ్యక్తి, నరేంద్ర అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారితో సత్సంబంధాలుండి సీట్లు తీసుకుని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం దందా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాం. మరి ఎక్కడ జోగి రమేష్ గారి మీద మీరు చెప్తారు? ఇదే జనార్దన్ అనే ఆయన ఆఫ్రికాలో ఉండి ఒక వీడియో ఇది రిలీజ్ చేశారు. అందులో ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, నేనే ఈ మద్యం అక్రమ దందా చేశాను, కల్తీ మద్యం దందా చేశానని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని చూసి ఇది టీడీపీ మీదకు వస్తుంది అని చెప్పేసి జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే అయిపోదు, ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకని జయచంద్రారెడ్డిని ఆయన మీద లుకౌట్ నోటీస్ ఎందుకు, విదేశాల్లో ఉండేటువంటి ఆయన మీద ఎందుకు లుకౌట్ నోటీసులు ఇవ్వట్లేదు? మీకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,000 పైచిలకు మీరు మద్యంలో స్కామ్ చేశారు. జిల్లాల వారీగా చేశారా? వీళ్ళే ఈ జనార్దన్ అనేటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం చేశారనేది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు సిట్ వేస్తే తేలదు. మీరు సిట్ వేస్తే ఈ బయటకు రావు, నిజాలు బయటకు రావాలంటే. ఎందుకంటే మా డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళ దగ్గర నుంచే ఈ కల్తీ మద్యం దందా జరిగిందని చెప్పేసి పూర్తిగా మేము చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వమే ఈ దందా చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వమే సిట్టేస్తే కుదరదు. ఖచ్చితంగా ఇది ప్రాణాలకు సంబంధించి, లక్షల ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఒకవేళ బ్రతికున్న ఈ స్పిరిట్ తాగినటువంటి, ఆఫ్రికా స్పిరిట్ తాగినటువంటి వాళ్ళకి కిడ్నీలు కానీ, లివర్ కానీ ఇవన్నీ కూడా పాడైపోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజున వ్యాధిగ్రస్తులై కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి. అనేక ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే హత్యలు చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ దర్యాప్తు జరిపించి వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళని శిక్షార్హులను చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ గారికి సంబంధం ఉందని చెప్పేసి మీ యొక్క జనార్దన్, మీరేమో వీడియో ఆదివారం మీరేమో ప్రెస్ మీట్ ఇస్తారు. ఏదైతే సోమవారం జనార్దన్ అనేటువంటి వ్యక్తి వీడియో రిలీజ్ చేస్తాడో ఆ వీడియో రిలీజ్ చేసే దాని విషయాలే సోమవారం రిలీజ్ చేస్తాడో దాన్ని మీరు ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్లో చెప్తారు. మరి కస్టడీలో రాగానే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న అతను వీడియో రిలీజ్ ఎలా చేస్తాడు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.